హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రైతులకు అయితే మరో గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇటీవల అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులకు అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం కోసం అయితే రంగం సిద్ధం చేస్తున్నట్లయితే చెప్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదని, పంటలు దెబ్బతింటున్నాయని ప్రతిపక్ష నేతలైనటువంటి బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్న తరుణంలో ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రకటన అయితే ఒకటి చేసిందని చెప్పాలి. తెలంగాణలో మార్చిలో కురిసిన అకాల వర్షాలకు పంటలను నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అకాల వర్షాల వల్ల మొత్తం 15,818 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా అయితే వేసింది. ఆ ప్రకారం మొత్తం 15,246 మంది రైతులు నష్టపోయారని అయితే తేల్చింది. వారికి ఒక్కో ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిసైడ్ అయింది. అంటే ప్రభుత్వం మొత్తం 15,81,00,000కు పైగా పరిహారం అయితే ఇవ్వనుంది. ఈ పరిహారాన్ని ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత మాత్రం అమలు చేస్తానికి అన్ని రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల రైతులకు మనీ ఇవ్వాలంటే తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈసీ ఇప్పుడు ఒప్పుకుంటుందా అనేది డౌట్. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు నిధులను విడుదల చేస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి కోరితే ఈసీ అనుమతి అయితే ఇవ్వలేదు. అప్పుడు కూడా ఎన్నికల కోడ్ ఉందనే కారణం అయితే చెప్పింది. ఇప్పుడు అనుమతి ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే, అంటే జూన్ 6 తర్వాత మాత్రమే మనీ ఇవ్వడానికి వీలవుతుందని ప్రస్తుత ఈ అంశాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు. పరిహారం 16 కోట్ల లోపే కాబట్టి ఒప్పుకునే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు. రైతులు మాత్రం పరిహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కోర్టుతో సంబంధం లేకుండా తమను వెంటనే ఆదుకోవాలని, లేదంటే తాము చేసిన అప్పులకు వడ్డీ భారం పెరిగిపోతుందని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అకాల వర్షాలకు చాలా మంది రైతులు వడగళ్ల వానలకు ఇబ్బందులు పడ్డారు. దాదాపు ఎకరాల్లో పంట నష్టం అయితే వాటిల్లింది. సో ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత 10,000 రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం రంగం అయితే సిద్ధం చేస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చలేదు లైక్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.